తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో పార్టీని మళ్లీ గెలిపించుకోగలుగుతాడా అంటే అవుననే అంటున్నారు కేసీఆర్. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, మళ్లీ 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్పై 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఆ పార్టీని గెలిపించి తప్పు చేశామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో కేసీఆర్ మాటలు ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమే అన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీని గెలిపించి మళ్లీ అధికారంలోకి రావడం అంటే అంత ఈజీ కాదని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ వ్యతిరేకులంతా బయటకు వస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి. సీఎం పీఠం కోసం కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ ను సీఎం అయ్యే అవకాశం ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ సీఎం పీఠంపై కన్నేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఓటమి తరువాత కేసీఆర్ కుటుంబంలో గొడవలు పెరిగాయన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కేవలం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని అంచనా వేస్తున్నారు.